రైట్ డీటెయిల్స్ చూద్దాం. ఏపీలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గంజాయిని డీఆర్ఐ బృందం పట్టుకున్నారు. ముంబై నుంచి 2 వాహనాల్లో గంజాయి తరలిస్తూ ఉండగా 1.5 విలువ గల 808 కేజీల గంజాయిని గుర్తించారు. పట్టుబడ్డ గంజాయిని సీజ్ చేశారు. గంజాయిని తరలిస్తున్న 3 వ్యక్తుల్ని అరెస్ట్ చేశారు. ఏపీలో మరోసారి పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో గంజాయిని డీఆర్ఐ బృందం పట్టుకున్నారు. ముంబై నుంచి 2 వాహనాల్లో గంజాయిని తరలిస్తూ ఉండగా 1.5 విలువ గల 808 కేజీల గంజాయిని గుర్తించారు. పట్టుబడ్డ గంజాయిని సీజ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో భారీగా గంజాయి పట్టువేత జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కామేశ్వరరావు సిద్ధంగా ఉన్నారు. కామేశ్వరరావు, గాయత్రి, చూసుకుంటే కనుక గంజాయి కలకలం మరి ఒకసారి ఏపీలో రేపిందని చెప్పొచ్చు. ఇప్పటికే గత 100 రోజుల పరిపాలన కూడా గంజాయి ఆనవాళ్ళు లేకుండా ఈ ప్రభుత్వం అయితే గంజాయిని కట్టుదిట్టం చేసిన పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ప్రస్తుతానికి అంటే గత ప్రభుత్వంలో గంజాయి యథేచ్ఛగా మన్యం జిల్లా, విశాఖ జిల్లా నుంచి తరలి వెళ్ళిపోయింది. ఈ 100 రోజులు పరిపాలన ఏదైతే ఉందో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. ఈ నేపథ్యంలో మరొకసారి ఏపీలో గంజాయి కలకలం రేపిందని చెప్పొచ్చు. నిన్న రాత్రి మన్యం జిల్లా నుంచి ఇటు జగ్గంపేట నియోజకవర్గం టోల్గేట్ మీదుగా ముంబైకి అయితే గంజాయి తరలిస్తున్నట్టయితే మాత్రం డిఆర్ఐ అధికారులకి అయితే మాత్రం సమాచారం అందింది. ఈ సమాచారం నేపథ్యంలో డిఆర్ఐ అధికారులు ఏదైతే ఉందో ఎర్రవరం పత్తిపాడు జగ్గంపేట నియోజకవర్గం ఎర్రవరం టోల్గేట్ దగ్గర అయితే మాత్రం పహారీ తనిఖీలు అయితే ప్రారంభించారు. ఈ తనిఖీల్లో గంజాయి ఒక డిఎంజీసీ వ్యాన్ లో కూరగాయలు అడుగు భాగంలో గంజాయి మూటలను అయితే మాత్రం అడుగును పిచ్చేసి పైన కూరగాయలు ఇచ్చి తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు గస్తీ పెట్టి వాహన తనిఖీల్లో భాగంగా తనిఖీ చేయగా గంజాయి బయటపడిందని చెప్పొచ్చు. మొత్తం కూడా చూసుకుంటే కనుక ఈ గంజాయి మార్కెట్ వాల్యూ వచ్చి 1,61,00,000 విలువైంది గంజాయి అయితే మాత్రం పట్టుకున్నారని పోలీసులు అయితే మాత్రం సమాచారం ఇచ్చారు. 808 కేజీల గంజాయిని సీజ్ చేశామని చెప్పేసి డిఆర్ఐ పోలీసులు అధికారిక సమాచారం ఇవ్వడం జరిగింది. ఇప్పుడే మరి కొద్దిసేపటి కింద అంటే ఎక్కడికక్కడ కూడా అటు విశాఖ జిల్లా, ఇటు మన్యం జిల్లా, ఇటు తూర్పుగోదావరి జిల్లాలో భారీ ఎత్తున గంజాయి మీద అయితే మాత్రం పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఈ నిఘాలో కూడా ఈ గంజాయి ఏదైతే ఉందో గంజాయి వ్యాపారస్తులు పోలీసులు కొళ్లు కప్పి కూరగాయల ద్వారా గంజాయి తరలిస్తున్న విషయం పోలీసులకి సమాచారం అందడంతో ఈ తనిఖీ వ్యవహారంలో గంజాయి బయటపడిందని చెప్పొచ్చు. ఇప్పటికే వీరిని తీసుకునే డిఆర్ఐ అధికారులు అయితే మాత్రం విజయవాడ అయితే తీసుకెళ్లడం జరిగింది. మరి కొద్దిసేపట్లో మధ్యాహ్నం మీడియా ముఖంగా డిఆర్ఐ అధికారులు అయితే మాత్రం విజయవాడ అయితే మాత్రం ఈ మొత్తం టోటల్ ఎంక్వైరీ అనంతరం కూడా మధ్యాహ్నానికి అయితే మాత్రం పోలీసులు పూర్తి సమాచారాన్ని అయితే మాత్రం మనకు అందించే ప్రయత్నం అయితే జరుగుతూ ఉందని చెప్పొచ్చు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు.